మొదటిసారిగా నాకు జిల్లా కమిటీలో అవకాశం ఇచ్చిన ఆదిత్యవాసి గారికి ధన్యవాదాలు. అలాగే జిల్లా కమిటీలో ఆర్గనైజింగ్ సెక్రటరీగా నా భార్య వెంకటరమణికి మరి ఇక్కడ మా యొక్క అభిమాన నాయకులు డేరింగ్ డాషింగ్ డైనమిక్ లీడర్ అయినటువంటి మా ఆదిరెడ్డి వాసు గారి యొక్క ఆశీస్సులతో ఈరోజు నా భార్యకు కూడా జిల్లా కమిటీలో ప్రాధాన్యత కల్పించడం జరిగింది. నేను గత 30 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉంటున్నాను. అందులో సగభాగం ఆదిరెడ్డి కుటుంబంతో నాకు సాన్నిహిత్యం ఉంది. ఈరోజుని మరి ఒక ఆదిరెడ్డి ఫాలోవర్గా నేను చాలా గర్వపడుతూ ఉన్నాను. నాకు కూడా ఆయన మరి కోఆపరేటివ్ బ్యాంక్ డైరెక్టర్ గాను, బీసీసీఎల్ అధ్యక్షుడు గాను, క్లస్టర్ ఇన్ఛార్జ్ గాను, ఈ వార్డు ఇన్ఛార్జ్ గాను మరి నేను చేస్తున్నటువంటి సేవలను గుర్తించి ఆయన నాకు అవకాశాన్ని కల్పించారు. అలాగే ఈ రోజున మరి మహిళలకు ప్రాధాన్యతనిస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీలో మహిళల నుంచి కూడా నా భార్య కూడా ఇక్కడ మొట్టమొదటిసారిగా ఆవిడ రాజకీయాలకైతే కొత్త, కానీ రాజకీయాలు అయితే కొత్త ఏం కాదు ఆవిడకి. మరి నేను ఏ కార్యక్రమం చేసినా అన్నింటిలో కూడా ఆవిడ యొక్క సహకారం నాకు ఎప్పుడూ కూడా ఉంటుంది. ఆవిడ ప్రత్యక్ష రాజకీయాలకు రాకపోయినప్పటికీ కూడా ఆవిడ నేను చేసే కార్యక్రమంలో కూడా తన వంతు సహకారం నాకు అందిస్తూ ఉంటుంది. మరి ఇప్పుడు దాకా నేను ఒక్కడనే ఇక్కడ మరి ప్రజలకు సేవ చేసేటటువంటి అవకాశాన్ని ఎమ్మెల్యే గారు ఇచ్చారు. ఇప్పుడు నాతో పాటుగా నా భార్యకు కూడా ప్రజలకు సేవ చేసేటటువంటి అవకాశం ఇచ్చారు. మరి దీనికి ప్రత్యేకంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారికి, అలాగే మరి పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, మరి అలాగే ఇక్కడ బొడ్డు వెంకటరమణ చౌదరి గారికి, ప్రెసిడెంట్ గారు, వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. అలాగే ఇక్కడ రాజమండ్రి నుంచి 7గురిని ఆదిరెడ్డి వాసు గారి యొక్క మరి సౌజన్యంతో పంపించడం జరిగింది. వారి ప్రధాన కార్యదర్శిగా కాశీ నవీన్ గారు, అలాగే ఉపాధ్యక్షులుగా రెడ్డి మనేశ్వరరావు గారు, అలాగే ఆర్గనైజింగ్ సెక్రటరీస్గా కోయిల్ రామన్ గారు, అలాగే నా మిస్సెస్ రమణి గారు, అలాగే మరి సెక్రటరీస్గా జవాద్ విజయలక్ష్మి గారు, అలాగే బంగారు నాగేశ్వరరావు గారు, స్పోక్స్ పర్సన్గా మరి దాస్యం ప్రసాద్ గారు, వీరందరినీ కూడా మరి ఇక్కడ వారి యొక్క సేవలను గుర్తించి రాజమండ్రి సిటీ నియోజకవర్గం నుంచి ఆదిరెడ్డి వాసు గారు 7గురిని మరి యొక్క జిల్లా కమిటీకి పంపించడం జరిగింది. మరి ప్రత్యేకంగా మరొకసారి వారికి ఆ కమిటీలో, అంత మంచి కమిటీలో ఈనాడు తెలుగుదేశం పార్టీలో ఒక సామాన్య కార్యకర్తగా ఉండడమే అదృష్టం. అటువంటి పార్టీలో మేము ఒక ఉన్నతమైనటువంటి పదవుల్లోకి మరి రావడానికి అవకాశం కల్పించిన ఎమ్మెల్యే వాసు గారికి, అలాగే మరి ముఖ్యంగా ఇక్కడ ఈ వార్డులో నాకు సహకారం అందిస్తున్నటువంటి మా సోదరుడు గోపాలకృష్ణ గారు, మరి అలాగే ఇక్కడ ఉన్నటువంటి కమిటీ వారు, మరి ముఖ్యంగా మహిళా మనులు, వీళ్ళందరూ కూడా నాకు ఇప్పుడు కూడా సహకారం ఇవ్వడం వల్ల నేను ఈ స్థాయికి రాగలిగాను. వారి యొక్క సహకారాన్ని ఎప్పుడు కూడా మర్చిపోలేను. వీళ్ళందరికీ కూడా మేమిద్దరం కూడా ఎప్పుడు ఎల్లవేళలో అందుబాటులో ఉంటాం. మరి ఆదిరెడ్డి వాసు గారి యొక్క ఆశీస్సులతో మేము ఎప్పుడూ కూడా మీకు ఏ సమస్య వచ్చినా సరే మీ అందరికీ కూడా అందుబాటులో ఉంటాం.